27, 28 రెండు రోజులు కూడా పండగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులంతా పండగ జరుపుకున్నాము. ఆ పండగలో యువ నాయకులైన లోకేష్ బాబు గారు మహిళలకు పెద్దపీట వేస్తూ ఏదైతే స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారి నాటి నుండి మహిళలకు ఒక గౌరవాన్ని, ఒక సముచిత స్థానాన్ని ఆనాడే కల్పిస్తూ ఆయన బాటలో ఆయన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నాలాంటి ఒక సాధారణ గృహిణికి శాసనసభ్యురాలుగా 2009 రాజకీయ కుటుంబంలో నా కుటుంబం ఉన్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుండి నా కుటుంబం అన్న ఎన్టీ రామారావు గారికి తోడుగా ఆనాటి నుంచి ఈనాడు లోకేష్ బాబు గారు వరకు తోడుగా ఉంటూ మరి చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళకు అవకాశం ఇచ్చి 4వ పర్యాయం శాసనసభ్యురాలుగా పోటీ చేసి 3 పర్యాయాలు శాసనసభ్యురాలుగా విజయంలో మరి తెలుగుదేశం పార్టీ తరఫున ఇవాళ ఎస్కోట నియోజకవర్గంలో నేను ఇవాళ ప్రస్తుతం ఉన్నాను అంటే అది తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారం, లోకేష్ బాబు గారి యొక్క చేయూత అని చెప్పి మరి అదే దశగా ఇవాళ ఏదైతే 33% రిజర్వేషన్ మహిళల కోసం చట్టసభల్లో నిన్న జరిగిన మహానాడు వేడుకల్లో లోకేష్ బాబు గారు ప్రకటించారో మరి రాష్ట్ర మహిళలందరి తరపున మా విశాఖపట్నం పార్లమెంట్ మా మహిళ యువ శక్తి తరపున, స్త్రీ శక్తి తరపున ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు, నమస్కారాలు మా లోకేష్ బాబు గారికి తెలియజేస్తూ జై లోకేష్ బాబు, జై లోకేష్ బాబు, జై లోకేష్ బాబు. వారికి వాళ్ళ శాసనసభ్యురాలుగా మా విశాఖ పార్లమెంట్లో నాతోటి మా మహిళా అక్క చెల్లెమ్మలంతా ఎవరైతే ఆనాటి మాజీ చైర్మన్ గారు విజయ నిర్మల గారు కావచ్చు, మా సోదరిమణి మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి గారు కావచ్చు, ఇక్కడున్న పార్లమెంట్ పరిధిలో ఉన్న మా మహిళా అక్క చెల్లెమ్మలందరికీ, ముందు ఉన్న మా అక్క చెల్లెమ్మలకు, పాత్రికేయ మీడియా సోదరులకు, మా సోదరులు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు పట్టాభి గారికి, ఇతర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈ లలితమ్మ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ నిజంగా ఎంతో సంతోషం. మా మహిళలు వంటింటికే పరిమితమైన నాతో కలిపి ఉన్న మహిళలు ఈనాడు స్వేచ్ఛగా స్వతంత్రంగా బయటకు వచ్చామంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీని తెలుగు వాళ్ళ కోసం 1982 మార్చి 29వ తారీఖున శంకుస్థాపన చేసి అనతి కాలంలోనే ముఖ్యమంత్రి వర్యులుగా ఆయన ఈ రాష్ట్రానికి ఒక వెలిగి ముందుకు నడిపించారు. తెలుగు వాళ్ళ గుండెల్లో ఇవాళ చిరస్థాయిగా ఒక రాముడిగా, కృష్ణుడిగా, ఒక మహనీయుడిగా నిలిచిన వ్యక్తి స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు. ఆనాడే మా మహిళలకు పెద్దపీట వేసి ఆస్తిలో సమాన హక్కు పురుషుడితో పాటు కల్పించాలని మహిళా రిజర్వేషన్లు ఏర్పాటు చేసి ఉద్యోగ, విద్య అన్ని రంగాల్లో కూడా ఆ మహనీయుడు మాకు ముందుకు నడిపించారు. ఏ సభలు సమావేశాల్లో కూడా నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి అన్న ఎన్టీ రామారావు గారు మా మహిళలని అన్ని రంగాల్లో ప్రోత్సహించి మహిళా సాధికారత ఆనాటి నుంచే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుల నాటి నుంచే మహిళా సాధికారత ప్రారంభమైంది. వారి అడుగుజాడల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ కార్యక్రమాలకి మా మహిళల కోసం స్వీకారం చేసి దీపం పథకం పెట్టారు. అతని మానస పుత్రిక డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశారు, అంగన్వాడీలను ఏర్పాటు చేశారు. మా మహిళలు పురుషులతో పాటు అన్ని రంగాల్లో ఉండాలని ఏదైతే అన్న పెట్టిన ఆనాటి రిజర్వేషన్కు అనుగుణంగా రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి మహిళలకి సముచిత స్థానాలు కల్పిస్తూ ఎమ్మెల్యేలుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా, ఎంపీలుగా, మరి అదేవిధంగా గ్రామ స్థాయి సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, వార్డు మెంబర్లుగా
గతం నుండే తెలుగుదేశం పార్టీ మహిళలకు ఒక గౌరవం ఇవ్వడం మా తెలుగుదేశంలో ఆనవాయితీ. దానికి అనుగుణంగా ఇవాళ 33% రిజర్వేషన్ లోకేష్ బాబు గారు ఆలోచించారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యన చట్టసభల్లో మహిళలకు సముచిత స్థానాన్ని కల్పించాలని చెప్పి కొన్ని రోజుల ముందు జరిగిన శాసనసభ్యలో బిల్లు కూడా పెట్టి కేంద్రానికి పంపించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం వారు. అనుకోని పరిస్థితుల్లో కేంద్రంలో కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన ఇతర రాష్ట్రాలు ఒప్పుకోకపోయినా మా యువ నాయకులైన లోకేష్ బాబు ఒకే మాట చెప్పారు, కేంద్రంలో ఆ బిల్లు పాస్ అవ్వకపోయినా ఇతర రాష్ట్రాలు ఒప్పుకోకపోయినా మన ఆంధ్రప్రదేశ్లో మహిళల కోసం ఆ 33% రిజర్వేషను మన తెలుగుదేశం పార్టీలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నుంచి చట్టసభల వరకు అవకాశం ఇస్తామని చెప్పి మొన్న మహానాడు జరిగిందో మహానాడులో ప్రకటించడం మా మహిళలందరికీ కూడా ఇంకా సముచిత స్థానం గౌరవం కలిగింది అని చెప్పి ఆ విధంగా లోకేష్ బాబు గారు మమ్మల్ని ముందుకి ఆదరించి అభిమానించి మాకు చేయూత బాబు ఇస్తూ ఇవాళ మహిళా లోకానికే ఇది గర్వకారణం. పురుషులతో పాటు మేము కూడా మరి ఈ చట్టసభల్లో పూర్తిగా అంటే ఇప్పుడు ఉన్న శాసనసభ్యుల్లో సగం పైన చట్టసభల్లో భవిష్యత్తు రోజుల్లో వచ్చేస్తాం. మన మహిళలందరం కూడా హర్షధ్వానాల ద్వారా లోకేష్ బాబు గారికి రుణపడి తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి భవిష్యత్తు రోజుల్లో యువ నాయకులు మరొక 50 ఏళ్ళు ఈ తెలుగుదేశం పార్టీని నడిపించడానికి పునాదులు వేయాలని వారికి మేమంతా తోడుంటామని, రాష్ట్రంలో మహిళలు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి విజ్ఞతలై ఉంటారని మరి నేను వారికి మాట ఇస్తూ మరి హర్షధ్వానాల ద్వారా లోకేష్ బాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ